గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారా? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నగరంలో తన బలాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? మౌలిక వస్తువుల విస్తరణ ద్వారా నగర వాసులను తమ వైపు ఆకర్షించేందుకు నూతన ప్రణాళికలు రూపొందిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఏ అంశాలపై ఫోకస్ పెట్టారు? హైదరాబాద్ ను మహా గ్రేటర్ గా మార్చేందుకు సర్కార్ ప్రణాళికలు. మౌలిక సదుపాయాలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. అభివృద్ధితో గ్రేటర్లో పట్టు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గ్రాండ్ విక్టరీ సాధించిన కాంగ్రెస్ గ్రేటర్ను అభివృద్ధి చేసి నగరంపై మరింత పట్టు సాధించాలనుకుంటోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెట్రో రైల్ విస్తరణ, తాగునీటి అవసరాలు తీర్చేందుకు నూతన ప్రణాళికలు, ట్రాఫిక్ కష్టాలు తగ్గించేలా రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, వరద ముప్పు తప్పేలా నాలాల విస్తరణ, చెరువుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే మెట్రో 2వ దశ విస్తరణ పనుల కోసం డిపిఆర్ ను సైతం సిద్ధం చేసిన రేవంత్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో మెట్రో విస్తరణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇక రోడ్డు విస్తరణ ప్రాజెక్టుల్లో భాగంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు భారీ కారిడార్ల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3ల కోసం 7,000 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఇటీవలే శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ వాటర్ బోర్డు ద్వారా మురుగునీటిని సైతం శుద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో ప్రధాన సమస్య పారిశుద్ధ్యం. దీని పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నగరంలో ప్రస్తుతం 9,000 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దాదాపు 1,500 ప్రాంతాల్లో ఉండే గార్బేజ్ పాయింట్స్ నగరాన్ని డీఫేమ్ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యకు స్వస్తి పలికేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గుడ్ రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, పార్క్స్, స్ట్రీట్ లైట్స్ ఇటువంటి పౌర సేవల కిందకి వస్తాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీని బలోపేతం చేయాలి. వాళ్ళని బలోపేతం చేస్తే వాళ్ళు ఈ రోడ్స్, డ్రైనేజెస్, అట్లాగే ఈ పార్క్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ హైదరాబాద్ నగరాభివృద్ధితో గ్రేటర్లో పట్టు సాధించాలని భావిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.